అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల స్కీమ్స్ సార్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ వివిధ పథకాలు మరియు ఇతర వాటికి సంబంధించిన కొత్త వాటికి సంబంధించి అఫీషియల్గా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ను మీకు ఇవ్వడానికి ఈ ఛానల్ ద్వారా నేను సంతోషపడుతున్నాను. జూలై 1వ తేదీ నుంచి కరెంటు బిల్లులు పే చేయడానికి మన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఫోన్పే, గూగుల్ పే మరియు ఇతర యూపీఐ యాప్ల ద్వారా మనము కరెంటు బిల్లు కట్టలేము. ఇప్పుడు యూపీఐ యాప్స్ ద్వారా కాకోకుండా మనము మన ఇంట్లోనే మన మొబైల్ ద్వారా ఎలా పే చేయాలో ఇప్పుడు మీకు వివరిస్తాను. మొట్టమొదటగా మన మొబైల్లో క్రోమ్ ద్వారా ఎలా కట్టాలో తెలుసుకుందాం. క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏపీఎస్పీడీసీఎల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. తరువాత మొదటి లింకుని క్లిక్ చేయండి. తరువాత ఇలా వస్తుంది, ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. తర్వాత పే బిల్ మీద క్లిక్ చేయండి. తర్వాత బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత మన సర్వీస్ నెంబర్ అంటే కరెంట్ బిల్లు నెంబర్ కొట్టండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు, సర్వీస్ నెంబర్, అమౌంట్ చెక్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ దాని ద్వారా పే చేస్తే క్లిక్ చేయండి. నేను యూపీఐ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి యూపీఐ క్లిక్ చేశాను. తర్వాత ఫోన్పే క్లిక్ చేశాను. ఏ బ్యాంక్ అని చూపిస్తుంది ఆ బ్యాంక్ క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేయండి. తర్వాత సక్సెస్ఫుల్ పేమెంట్ అని మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు రెండవ పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఈ రెండవ పద్ధతిలో ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో మనము బిల్లు కట్టవచ్చు. ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా కట్టాలంటే ఖచ్చితంగా మీ దగ్గర మీటర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అది లేకోకుంటే మనం కట్టలేము. కాబట్టి రెండో పద్ధతిలో ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో కట్టాలంటే ఖచ్చితంగా మీటర్ నెంబర్కి కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఆ పద్ధతి ఏదో మనం చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అందులో ఏపీఎస్పీడీసీఎల్ అని టైప్ చేయండి. వచ్చిన యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి సైన్ అప్ అని టైప్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మన నేము, ఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. కాబట్టి ఫోన్ నెంబర్ అలాగే పాస్వర్డ్, క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ లెటర్, నెంబర్స్ మొత్తం 8 లెటర్లు ఉండేటట్టు చూసుకోండి. అలా ఇచ్చిన తర్వాత సైన్ అప్ అని క్లిక్ చేయండి. తర్వాత మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన కరెంటు బిల్లు మరియు కరెంటు బిల్లు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ కొట్టాలి. తర్వాత మన పేరు, బిల్లు అమౌంట్ చెక్ చేసుకొని పే అని క్లిక్ చేయాలి. తర్వాత ఛార్జెస్ ఉంటాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా ఎంత పడతాయని చెక్ చేసుకొని ఆ యాక్సెప్ట్ అని కొట్టి కంటిన్యూ కొట్టాలి. తరువాత మన పేమెంట్స్ గేట్వే ఆఫ్ వస్తాయి యూపీఐ ద్వారా అని. నేను యూపీఐ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి యూపీఐని క్లిక్ చేస్తాను. అక్కడ యూపీఐ ఐడి నెంబర్ కొడతాను, లేదా స్కాన్ ద్వారా స్కాన్ చేసి కడతాను. కట్టిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది ఇలా వస్తుంది. మనము ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా పే చేయొచ్చు. ఆ పద్ధతి ఏదో ఇప్పుడు తెలుసుకున్నాం. మనం ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ కార్నర్లో క్విక్ పే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ నెంబరు అలాగే ఆ మీటర్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయినా ఆ ఫోన్ నెంబర్ క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత నేము, అమౌంట్ మ్యాచ్ చేసుకున్న తర్వాత పే అని క్లిక్ చేయాలి. పే అని క్లిక్ చేసిన తర్వాత డెబిట్, క్రెడిట్, యూపీఐ ద్వారా ఎంతెంత ఛార్జెస్ అని చెక్ చేసుకొని ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ఓకే కొట్టాలి. తరువాత మన గేట్వే ఆఫ్ పేమెంట్ వస్తుంది.
నేను యూపీఐ ద్వారా కడతా కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. యూపీఐ ఐడి ఇస్తాను, లేదా స్కాన్ చేసి అయినా కట్టచ్చు. కట్టిన తర్వాత ఫైనల్గా మనకు రిసిప్ట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.